నమస్తే. టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ టీసీఎస్లో వెలుగు చూసిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది, సంచలనం రేపుతోంది. సరే, ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఉద్యోగస్తులను 18 నుంచి 25 ఇయర్స్ ఎంప్లాయీస్ని, హిందువులని టార్గెట్ చేస్తూ సాగిన వ్యవహారం అన్నమాట. అది సాక్షాత్తు హెచ్ఆర్ దీని వెనుక ఉన్నారు. హెచ్ఆర్ మేనేజర్ ఆమెను కూడా అరెస్ట్ చేశారు. హిందూ అమ్మాయిలతో స్నేహం పెంచుకొని ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకోవాలి. స్వయంగా ఒక ఉద్యోగి చెప్పిన మాట, వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఎన్డీటీవీతో మాట్లాడుతూ. నిజమే, మా ఆఫీస్లో జరిగింది నిజమే. హెచ్ఆర్ ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. 2021 నుంచి జరుగుతుంది ఇది. చాలామంది ఉన్నారు అట్లాంటి బాధితులు. రకరకాల స్టోరీలు అనమాట. ఒక్కొక్కరి పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళ వీడియోస్ బయట పెడతారని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, బలవంతంగా బీఫ్ తినిపిస్తూ, మతం మారాల్సిందేనని చెప్పడము, బయటకు తీసుకెళ్లడము, వాళ్ళ బురకా వేసుకోవాల్సిందే అనడము, బలవంతంగా బ్లాక్మెయిల్ చేస్తూ అన్ని విధాలుగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2021 నుంచి నడుస్తుందంట ఇది. మహారాష్ట్రలోనే ఇంకోటి కూడా 19 ఏళ్ల పిల్లగాడు, 19 ఏళ్ళు వాడికి, ముస్లిం, 180 మందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు. ఇల్లీగల్ రిలేషన్, వివాహేతర సంబంధము. అయాన్ అహ్మద్ తన్వీర్, అమరావతి జిల్లా, మహారాష్ట్రలోనే అమరావతిలో. మైనర్లు ఉన్నారు దాంట్లో మహిళలు ఉన్నారు. వాడే మైనరు. సోషల్ మీడియా ద్వారా బాలికలకు దగ్గరైపోయి, అందరూ హిందువులే, మైనర్లకు మహిళలకు దగ్గరైపోయి వాళ్ళకు దగ్గరే అన్ని విధాలుగా వాడుకొని ఆ వీడియోస్ రికార్డ్ చేసి 350కి పైగా అశ్లీల ఆ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంట్లో 100 వైరల్ అయిపోయినాయి ఇప్పటికే. సోషల్ మీడియాలో, ఆన్లైన్లో ప్రచారం కూడా జరిగినాయి అన్నమాట. దీంతో కొందరు కంప్లైంట్ చేస్తే, ఒకరు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. కేసు రిజిస్టర్ అయింది. సిట్ వేశారు. సీఎం ఫడ్నవీస్ సీరియస్గా తీసుకున్నాడు ఈ వ్యవహారాన్ని. ఇంకా నాసిక్లో కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. నాసిక్లో కూడా చాలా పకడ్బందీగా, నాసిక్ టీసీఎస్లో కూడా చాలా పకడ్బందీగా అనమాట. క్లియర్గా చెప్తుందంట, వెళ్ళి హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకో, ముందు వాళ్ళకు దగ్గరగా. హెచ్ఆర్ స్వయంగా చెప్పినమాట. ఒక అమ్మాయికి డౌట్ వచ్చి, ఏంటి నా కూతురు ప్రవర్తన ఇట్లా మారుతోంది, డ్రెస్సింగ్ మారిపోయింది, ఆచారం ఇంకా అన్ని వ్యవహారాలన్నీ మారిపోయినాయి, క్రమంగా ఇస్లాం వైపు వెళ్ళిపోతుందని గమనించిన పేరెంట్స్ ఒకరు ధైర్యం చేసి కంప్లైంట్ చేయడంతో ఇవన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. 2021 నుంచి నడుస్తున్నాయి ఈ వ్యవహారం అంతా కూడా. అంతా 18 నుంచి 25 ఏళ్లలోపు వాళ్ళే. అయితే అంతకుముందు అంటే చాలా చెప్పిన కదా, పకడ్బందీగా తీసుకున్నారని. పోలీసులు డైరెక్ట్గా, అంటే విషయం వచ్చిన తర్వాత, కంప్లైంట్ వచ్చిన తర్వాత నేరుగా రైడ్ చేయకుండా అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టేశారనమాట. హౌస్ కీపింగ్ స్టాఫ్గా కొంతమందిని, పోలీసునే వాళ్ళను ఉద్యోగులుగా నటించమని చెప్పి లోపలికి పంపించారు. దాదాపు 40 రోజులు నిఘా పెట్టారు. సీసీటీవీ, వాళ్ళ చాట్, కాల్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఈ బాధితుల వాంగ్మూలం ఇవన్నీ సేకరించి పకడ్బందీగా కేసు ఫైల్ చేసేశారు. 7గురిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా. సిట్ ఇంకా ఎస్ఐటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసింది. బాధితుల సంఖ్య పెరుగుతోంది, అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు డజన్కు పైగా బాధితులు బయటకు వచ్చారు కంప్లైంట్ చేయడానికి. ఇంకా ఉండొచ్చు. 2021 నుంచి జరుగుతుంది కదా ఇది వ్యవహారం అంతా కూడా, ఇంకా ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే చూడండి, అసలు ఏమనాలి, ఒక పెద్ద కంపెనీ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది పూర్తిగా. టీసీఎస్ లాంటి, విప్రోలో కూడా అట్లాగే జరుగుతుంది, మహీంద్రాలో కూడా అదే జరుగుతుంది. మహీంద్రా యూనివర్సిటీ సహా ఓకిజాన్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒత్తిడి పెంచుతూ, వీళ్ళ మీద మత మార్పిడి చేస్తూ, మహీంద్రా కంపెనీలో, విప్రోలో అయితే మొత్తం అదే ఉంది అని ఇందాకే ఒక టీసీఎస్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తను చెప్తుంది, ఒక మాట చెప్పింది ఇందాక. జస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఏదైనా ఉగాది, దీపావళి లాంటి పండగలకి ఒకరోజు సెలవు కావాలి మాకు అంటే ఇవ్వరు కనీసము. కానీ వాళ్ళ పండగలకు మాత్రం 2-3 పండుగలు ఏవో వస్తాయి. మొత్తం రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళకి సడలింపు ఇస్తారు. వాళ్ళకి అసలు వెసులుబాటు ఉంటుంది, ఎన్నో రకరకాల వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి, కానీ మనకి ఇవ్వరు అని తను చెప్తున్నమాట. అంటే అసలు హెచ్ఆర్ అంటే ఎంత పకడ్బందీగా, ఎంత కుట్ర ప్రకారం జరుగుతుంది, హిందువులను టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ కొన్ని కేసులు, డిఫరెంట్ కేసెస్ ఉన్నాయన్నమాట. పెళ్లి చేసుకుంటానని
అనడం, ఒక పెళ్ళైన యువత కూడా ఉన్నది, పెళ్ళైన ఆమె కూడా ఉంది, బెదిరించడము, వాళ్ళని లైంగికంగా వాడుకొని తెలియకుండా రికార్డ్ చేయడం, అది బయట పెడతానని చెప్పడము. వాళ్ళకి అది కరెక్ట్, వాళ్ళ మతంలో అది కరెక్ట్. జనాభాను పెంచుకోవడము, ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేయడము, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కానొచ్చు, భార్య ఉండగానే మళ్ళీ చేసుకోవచ్చు. వాళ్ళకి అది కామన్, వాళ్ళ మతం చెప్పింది. ఆ మైండ్ సెట్తోనే వాళ్ళు పెరుగుతున్నారు. అది వాడికి కరెక్టే, మనకు కాదు. అది నష్టపోయేది, బాధపడేది, ఇబ్బంది పడేది, కష్టపడేది మనం కదా, మన పిల్లలు కదా. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోంది లోపం అసలు అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక డిమాండ్ వస్తుంది, ఒక చర్చ నడుస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఇమీడియట్గా తేవాల్సింది అవశ్యం ఇంకా ఇప్పుడు అనేది ఒక చర్చ నడుస్తుంది. భారత్లో 2 రకాల చట్టాలు ఉన్నాయి. మైనార్టీల హక్కులు అంటూ వాళ్ళకు ప్రత్యేక చట్టం ఉంది. మైనార్టీలు ఏం కాదు, 20% దాటింది జనాభా. ఇంకా అల్పసంఖ్యాకులు ఎట్లా అవుతారో అర్థం కాదు ఇస్లాంలు ఈ దేశంలో, ముస్లింలు. వాళ్ళకు ప్రత్యేక చట్టం ఏంటో అర్థం కావట్లేదు. అందుకని ఖచ్చితంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు కావాల్సిందే అనేది ఇది. ఇప్పుడు దీని మీద ఒక యుద్ధం, ఒక యుద్ధంలాగా ఒక ఉద్యమం నడవాలి. అసలు యుద్ధ ప్రాతిపదికన యూసీసీ తేవాల్సిందే అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి. వాడు రాసుకున్నవాడి మత గ్రంథం అదే చెప్తోంది. అందుకు తగ్గట్టు ఇక్కడ వాడికి ప్రత్యేకమైన చట్టం అమలవుతుంది. వాడి మత గ్రంథం ఆధారంగా చట్టం అమలవుతుంది. అట్లా ఎట్లుంటుంది? ఒకే దేశంలో ఎన్ని చట్టాలు ఏంటి అసలు? అందుకని అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఈ దేశంలో ముస్లింలకు షరియత్లా అమలు కావడానికి వీల్లేదు. వాడికి ఉంది అంతే. హిందూ అమ్మాయిలను నీ ప్రియురాలుగా చేసుకో, వాళ్ళను ప్రేమ పేరుతో ఫస్ట్ స్నేహం చెయ్యి, ప్రేమించు, పెళ్లి చేసుకో అని హెచ్ఆర్ఏ ప్రేరేపిస్తుంది. అంటే తన మతం అదే చెప్పింది తనకి. ఆ మైండ్ సెట్తో వాళ్ళు పెరుగుతున్నారు. అందుకని భయం లేకుండా పోతుంది. వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి, ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా అవన్నీ చేస్తున్నారు. ఆ కుట్రకు చెక్ పడాలంటే అందరికీ ఒకే చట్టము, అందరికీ ఒకే న్యాయం అనేది ఖచ్చితంగా అమలై తీరాలి. అందువల్ల మిగతా ఎన్నో ఉన్నాయి. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తుంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న పలంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను ఈ దేశంలో ప్రవేశపెట్టాల్సిందే. వాళ్ళ ఆలోచన మారుతుంది. ఎందుకంటే యూసీసీ తీసుకొస్తే ముస్లిం పిల్లల ఆలోచన కూడా మారుతుంది డెఫినెట్గా. ఎందుకంటే వాడి చట్టాన్ని, వాడి మత గ్రంథాన్ని, వాడి మత గ్రంథం ఆధారంగా ఉన్న వాడి చట్టాన్ని వాడు ఇప్పుడు వాడు అనుసరిస్తున్నాడు, అదే నిజం అనుకుంటున్నాడు. అందువల్ల ఇలాంటి వాటికి తెగబడుతున్నాడు. యూసీసీ వస్తే ఖచ్చితంగా ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో వస్తే వాళ్ళ ఆలోచన కూడా మారుతుంది. ఇలాంటి వికృతులు జరగవు. మల్టీనేషనల్ కంపెనీస్లో అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు పనిచేస్తారు. కలిసి పనిచేస్తున్నప్పుడు వెళ్ళాల్సి వస్తుంది బయటికి. తోటి ఆడవాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఏ ఇదితో తీసుకెళ్తున్నాడు? వాడి మైండ్ సెట్ అది. వాడి జనాభాను పెంచుకోవాలి, హిందువులను తన మతంలోకి మార్చుకోవాలి. అబ్బాయి కూడా ఉన్నాడంట అందులో. ఇప్పుడు బాధితుల్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. బలవంతంగా నువ్వు బీఫ్ తినమనడం, నువ్వు ఇస్లాంకు మారమనడం, నమాజ్ చేయమని చెప్పడము, నీ మతం మంచిది కాదు, నీ దేవుడు మంచిది కాదు, మా మతమే మంచిదని హిందూ నమ్మకాలను కూడా అవహేళన చేయడము, పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలను కూడా ప్రస్తావించడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అంత మాత్రమే కాదు, విప్రో, మహీంద్రా లాంటి చోట్ల కూడా ఇది జరుగుతోంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో అదే జరుగుతుంది. కుట్ర ప్రకారం ఇక్కడ 2021 నుంచి జరుగుతుంది. ఇంతమంది బాధితులు ఉన్నారంటే ఇంకా మరి మిగతా డెఫినెట్గా జరిగి ఉండొచ్చు. బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. టెక్ మహీంద్రాలో, విప్రోలో కూడా మొత్తం ఇదే. హెచ్ఆర్ మేనేజర్లు మొత్తం ముస్లిమ్సే, చాలా చోట్ల ముస్లిమ్సే అని ఒక ఇది వినిపిస్తుంది. ఇంకా చెప్పిన కదా, అమరావతిలో ఇది చిన్న పోరాడు, వాడు 19 ఏళ్ళు. వాడికి 19 ఏళ్ళు. వాడు 180 మందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నారు. అందరు హిందువులే, అందులో మైనర్స్ కూడా ఉన్నారు, వివాహితులు కూడా ఉన్నారు. ఏమనాలి వీళ్ళని కూడా, ఆడవాళ్ళని, అమ్మాయిలని ఎటుపోతుంది అసలు? ఎట్లా పెరుగుతున్నారు వీళ్ళు? ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంత గుడ్డిగా మోసపోతున్నారు? చదువుకున్న వాళ్ళు కూడా, ఐటీలో పనిచేస్తూ కూడా, ఐటీ ఇండస్ట్రీలో ఉంటూ, ఐటీ ఫీల్డ్లో పనిచేస్తూ చదువుకున్న వాళ్ళు ఎట్లా మోసపోతున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. మొత్తం ఇవైతే ఈ అమరావతిలో వీడేదో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయినాయంట. మళ్ళీ పోలీసులు కొంచెం
గట్టిగా వార్నింగ్ ఇచ్చి అవి ఇంకా వైరల్ చేయొద్దని ఏదో చేశారనమాట. 19 ఏళ్ళు వాడికి అయాన్ అహ్మద్ తన్వీర్ 100 వీడియోస్ మొత్తం వైరల్ అవుతున్నాయి. వాడి ఫోన్ తీసుకుంటే ఇంకా ఉన్నాయి దాంట్లో, చూడండి. అసలు ఏం చెప్పాలి అమ్మాయిలకి, ఏం చెప్తాను? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇంత ట్రాప్లో పడిపోయి శారీరకంగా వాడికి లొంగిపోయి తెలియకుండా వాడు వీడియో తీసి వైరల్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంటే లబోదీపోమంటూ అట్లా కూడా వస్తలేరు. ఒక్కరు బయటకు వస్తే, ఒక్కరు కంప్లైంట్ చేస్తే పేరెంట్స్కి డౌట్ వచ్చి ఏంది మా ఆలోచన తీరు ధోరణి అంతా మారిపోయింది, ఏం జరుగుతుందని కంప్లైంట్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అండర్ కవర్ ఆపరేషన్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఆధారంగా చేస్తే ఇవి బయటకు వచ్చినాయి, లేదంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు పూర్తిగా వాళ్ళనే ఎట్లా తప్పంటాము? వాడి మైండ్ సెట్ అది, వాళ్ళ తీరే అది, వాళ్ళ మతం వాడికి అది చెప్పింది. మనకేం చెప్పింది మన మతం? మరి తొందరగా మోసపోమన్నదా? ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి పొమ్మన్నదా? మన కుటుంబం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనమేంటి మన ఆలోచన లేకుండా ఎట్లా అమ్మాయిలకి? ఎక్కడికి వెళ్ళినా మొత్తుకుంటూ ఉంటాను నేనైతే. స్కూల్స్కి, కాలేజ్కి వెళ్తుంటాము, చెప్తూనే ఉంటాము, అయినా మోసపోతుంటారు. లబోదిబో మా జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తూ ఉంటారు, వచ్చి పరువు పోగొట్టుకొని మనశ్శాంతి కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకొని ఇంకా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. టీసీఎస్లో కూడా బయటకు వస్తే ఏమో ఇంకా విప్రో, మహీంద్రా, టెక్ మహీంద్రా కంపెనీలో కూడా ఉన్నారు, హెచ్ఆర్ మేనేజర్స్ ఉన్నారు, అక్కడ కూడా అదే జరుగుతుంది. పథకం ప్రకారం కార్పొరేట్ జిహాద్ జరుగుతుంది ఎప్పటి నుంచో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. ఏం చేద్దాం చెప్పండి? అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అవశ్యం. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో అమలు కావాల్సిందే. ఈ మేరకు మన కేంద్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరము, ప్రతి భారతీయులుగా, ప్రతి హిందువులుగా, ముస్లిం సమాజం కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అంటారు కదా ముస్లింలందరూ ఉగ్రవాదులైనా అని, వాళ్ళని ఎన్కేస్కి వచ్చే బ్యాచ్ ఉంటుంది చాలామంది ముస్లిం. నిజమే, కాదు అందరూ కాకపోవచ్చు. మరి మేము మంచి వాళ్ళము, మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాద ధోరణి మాది కాదు. భారతీయ ముస్లింలుగా మేము బాధ్యతగా ఉంటామన్న వాళ్ళు రండి, మరి చెల్లు సపోర్ట్ చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉద్యమిద్దాం, కలిసి రండి. భారతీయ ముస్లింలం అని చెప్పుకునే వాళ్ళు రండి. మంచిది కాదు కదా ఇట్లా హిందూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడము. మారాలి కదా. భారత లాంటి దేశంలో కూడా మీరు మారకపోతే ఎట్లా? సెక్యులర్ కంట్రీ కదా ఇది, ఇస్లామిక్ కంట్రీ కాదు కదా. మీ ఉగ్రవాదం ఇక్కడ చెల్లదు కదా, మీ ఉగ్రవాద తీరు ఇక్కడ నడవదు. సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇది అందరికీ ఒకే చట్టం ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఈ దేశంలో అమలు కావాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. మనం నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేద్దాం, సోషల్ మీడియాలో ఒక ఉద్యమంగా తీసుకొద్దాం. మీరేమంటారు? మీ సలహాలు తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.